సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు వచ్చేసి మనకు ఈ మార్చర్ల పొట్టెలు అనేటివి ఒక ఫామ్లో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి మీరు కాల్ చేసి గూడూరు సంత గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్పరు. సో ఈ ఫామ్లో వచ్చేసి మనకు 400 పొట్టెళ్ళ దాకా ఈ మార్చర్ల జాతికి సంబంధించిన పొట్టెలు అనేవి ఉన్నాయి. మీకు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మీకు 2, 3, 5, 10 ఎన్ని కావాలన్నా కానీ ఇస్తారు. సంవత్సరం మొత్తం 365 రోజులు మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నిడుముక్కల విలేజ్ నుంచి మనకి ఫామ్ అనేది ఉందన్నమాట. మొత్తం మార్చర్ల పొట్టెళ్ళు మనకు ఫంక్షన్స్కి వాటికి మీకు 2, 5, 10 కావాలన్నా ఇస్తారు. లేదు 100, 50 కావాలన్నా కానీ మొత్తం కట్ట మీద ఇస్తారు. లైవ్ వెయిట్కి ఇస్తారు, అలాగే జతల ప్రకారం కూడా ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఆ 2 నెంబర్లు కనిపిస్తున్నాయి. ఆ 2 నెంబర్కి కాల్ చేయండి. మార్చర్ల జాతికి సంబంధించిన పొట్టెళ్ళు మాంసానికి ఉండేటివి 400 పొట్టెళ్ళు ఎప్పుడు మన ఫామ్లో సంవత్సరం మొత్తం 365 రోజులు ఉంటాయనేసి చెప్పడానికి ఈ వీడియో తర్వాత మళ్ళీ సంత వీడియో వస్తుంది మీకు కంటిన్యూగా. ఈ 2 నెంబర్లు వచ్చేసి మనకు ఈ ఫామ్కి సంబంధించిన వాళ్ళకి మీరు కాల్ చేయవచ్చు. 400 మార్చర్ల పొట్టెలు అనేవి అందుబాటులో ఉన్నాయండి. థ్యాంక్ యూ. పిల్లలు అయితే రాత్రి చాలా బాగానే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి, రాత్రే కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి పిల్లలు. కట్టలు అయితే చాలా నిండుగా వచ్చాయి రాత్రి కూడా. ఇదంతా ఫుల్గా ఒకప్పుడు సంత ఉన్న మాదిరిగా నిలబడడానికి స్థలం లేకుండా పొట్టెల పిల్లలు అనేవి వచ్చినాయి. ఇప్పుడు కూడా మీకు కనిపిస్తున్నాయి కింద. సో చాలా పిల్లలే వచ్చాయి ఈరోజు సంతలో. అక్కడ ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఒక బండి బయటకు వెళ్ళింది, ఇక్కడ ఒకటి లోడ్ అయింది, అక్కడ ఒకటి ఉంది. సో ఈ కట్టను చూద్దాం. ఈ కట్టలో కూడా మనకు యావరేజ్గా ఒక 18 కేజీల బరువు. ఈ వెనకాల ఉండే పిల్లలు 24, 25 అలా ఉంటాయి బరువు. ఈ పిల్లలు వచ్చేసి 24, 25 కేజీల దాకా కూడా ఉంటాయి. ఇవి అలా లేవు మళ్ళీ. సో యావరేజ్ మీద ఒక 18 కేజీల బరువు అనేసి నేను అనుకుంటున్నాను. చిన్న పెద్ద అన్నీ కలిపి ఒక 18 కేజీస్ బరువుగా అనేది నేను అనుకుంటున్నాను. ఒకసారి అడుగుదాం. ఏం చెప్తున్నాను నుంచి అలాగే ఉన్నాయి, ఏం తగ్గటంలా. సో 21,000 అనేది బేరం చెప్తున్నారండి. 21,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 18 కేజీల యావరేజ్ బరువుతో ఉన్నాయి. అటు పక్కకు వెళ్దాం మనం. ఆ పెద్ద పిల్లల్ని చూద్దాం ఒకసారి వెళ్ళేసి. సో బేరం వచ్చేటప్పటికి 21,000గా బేరం అనేది చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేటప్పటికి వేరే వాళ్ళు బేరం అడిగారంట. సో ఇది ఈ 3 పిల్లలు తీసేస్తే పక్కకి మిగతాదంతా ఒక 24 ఆ రేంజ్లో ఉంటాయి. 24, 23 కేజీల బరువుతో ఉంటాయి. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 21,000కి ఇస్తాను అనేసి చెప్పారంట ఇచ్చేవాళ్ళు. అడిగిన వాళ్ళు 19,000కి అడిగానన్నా నేను. అంతకుమించి పెట్టాలంటే ఎక్కువ అనిపిస్తుంది అన్నాడు ఆయన. సో 21,000 ఫైనల్ ప్రైజ్. ఒక 20 కేజీలు 21 అలా ఉంటుంది బరువు. 21,000కి ఫైనల్. సో ఈ బ్యాచ్లో కూడా పిల్లలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్యాచ్లో పిల్లలు చాలా బాగున్నాయి. 5 నెలల వయసు అనేవి నిక్రంగా ఉన్నాయి వీటికి. బ్యాచ్ మాత్రం చాలా బాగుంది. పిల్లలు బేరం ఏం చెప్తాడో అడిగి తెలుసుకున్నాం. సో ముందర పిల్లలు ఇటు నుంచి చూసామంటే ముందర పిల్లలు ఒక 4 నెలల వయసు ఉంటాయి. ఒక 15 కేజీల యావరేజ్ బరువుతో ఉంటాయి. పిల్ల కండ ఉంది. ఇది 15 కేజీలు బరువు అనేది ఉంటుంది. వెనకాల పిల్లలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఏం చెప్పినా ఎంత చెప్పినా వేరే వాళ్ళకైతే వెనకాల పిల్లలు వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ బాగానే ఉన్నాయి, పిల్లలు బాగానే ఉన్నాయి. సో ఇటు నుంచి చూస్తే వెయిట్ బాగా కనిపిస్తున్నాయి, అటు నుంచి కూడా వెయిట్ కనిపిస్తున్నాయి, కానీ పిల్లల వయసు తక్కువ ఉంది. ఇటు పక్క బాగున్నాయి. 21,000 అనేది బేరం అనేది చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 21,000 ఆస్కింగ్ ప్రైజ్ అనేది చెప్తా ఉన్నారండి. 21,000 అనేది ఆస్కింగ్ ప్రైజ్ చెప్తున్నారు. వెనకాల ఒక బ్యాచ్ అయిపోయింది, దాని గురించి మాట్లాడదాం మనం. కొన్నట్టున్నారు. అవి పెద్ద పొట్టలు ఉన్నాయి, కింద పైన మీడియం సైజ్ పొట్టలు ఉన్నాయి. ఇది కొన్నట్టున్నారు. యావరేజ్గా లైవ్ వెయిట్ వచ్చేసి 20 దాటుతాయి. ఇవి 20 కేజీస్ అనేవి దాటుతాయి. ఎంత కొన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఇటు పక్క ఒక 2 చిన్నవి ఉన్నాయి, ఇవన్నీ పెద్దవి ఉన్నాయి. 26, 27 కేజీలు పడేటివి కూడా ఉన్నాయి ఇవి. మళ్ళీ ఇక్కడ 18, 20 కేజీలు దాకా ఉన్నాయి. ఎంత పడిందన్న జత? 22,000. 22,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద కొని ఉన్నారు. ఇవి 22,000 మీద. జత వచ్చేసి 22,000 మీద. తీసుకుంటానా? ఎక్కడి నుంచన్నా? ఈపూరా? ఏం పేరు చిన్న? వికాస్. సో ఏం కొన్నావు ఈరోజు ఆ పొట్టెళ్ళ గొర్రెల? సరే కలుస్తాను, కొద్దిగా కూడా తీసుకుంటాను. సో 22,000 మీద ఈ బ్యాచ్ అనేది కొని ఉన్నారు. 20,000. అలీఖాన్ అన్న
మా ఫోటో నాదే ఒకటి తీసుకుంటున్నా. అమ్మినా మీరు అమ్మారా కొన్నారా? మేము మీరు కొన్నారా? 21 పిల్లలా 21,000 ధర? 21,000. సో ఈ పెద్ద పిల్లలా? సో మంచిదన్నా. ఎక్కడి నుంచనా? బద్వేల్. సో పిల్ల బాగానే ఉంది, ఆయన చెప్పినట్టు లెక్క వచ్చేటప్పటికి బాగానే ఉంది. సో బండికి ఎత్తేస్తా ఉన్నారు. 21,000 అనేది కొని ఉన్నారంట. ఇది ఆయన 22 అన్నారు, ఈయన 21 అన్నారు కొన్న వ్యక్తి. సో పిల్లలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో ఈ బ్యాచ్కి ఏదో బేరం జరుగుతుంది, చాలాసేపటి నుంచి బేరాలు అడుగుతూ ఉన్నారు. సో ఈ పిల్ల కూడా 4 నెలలు 5 నెలల పిల్ల అనేది 5 నెలల పిల్ల ఉంది దీంట్లో మొత్తానికి. సో ఏదో బేరం జరుగుతుంది, ఒకసారి అడిగి మనం తెలుసుకున్నాం. ఏం చెప్తున్నారు అన్న బేరం? అది 20,000 బేరం చెప్తున్నారా? సో అడుగుతున్నారు ఆయన పక్కన నుంచి, చాలాసేపటి నుంచి అడుగుతున్నాడు ఆయన. ఏం తెగలేదు. అది 20,000 అనేది ఆస్కింగ్ ప్రైజ్. అంతే. లైవ్ వెయిట్ కూడా దగ్గరలో ఉంటుంది. ఒక 18 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది. 20,000 అనేది బేరం చెప్తున్నారు. అటు పక్క ఇంకా పిల్లలు ఉన్నాయి. మనం ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళేసి వీడియోస్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం మనం. ఈ సైజ్ పిల్లలు ఒక 2 బ్యాచ్లు అనేవి ఉన్నాయి ఇక్కడ. ఇది కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నాయి. వీటి మీద ఇవి వచ్చేటప్పటికి ఒక 3 నెలలు 4 నెలలు కొమ్ము కొట్టింది పిల్ల. 3-4 మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది. లైవ్ వెయిట్ వచ్చేసి 14 కేజీలు 15 కేజీల బరువుతోటి ఉంటుంది. ఏం బేరం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం మనం, ఎంత చెప్తున్నారు అనేది. రంగులు వేస్తున్నారు, అయిపోయిందా ఉందా అనేది చూసుకోవాలా ఒకసారి. అవ్వలేదనుకుంటున్నాను. ఏం చెప్పినారన్నా? 14,200 కొన్నారా బేరమ్మా? మీరు కొన్నారా? వేరే వాళ్ళకి అమ్మేశారు. 14,200కి అమ్మేస్తున్నారంట. ఇది 14,200 పెయిర్ పిచ్చుకే. అదే 13-14 కేజీల బరువు ఉంటుంది. 14,200కు ఈ జత అనేది అమ్మేస్తున్నారు ఈ పిల్లలన్నీ కూడా. సో బండికి ఎత్తడానికి చూస్తూ ఉన్నారు. సో ఈ పిల్లలు ఉన్నాయి. ఈ 2 తాళ్ళ ఒకే తాడ ఒకసారి అడుగుదాం. అడిగినాక బేరం చెప్పడానికి ట్రై చేద్దాం మనం. సో ఇది వచ్చేసి ఒక 4-5 నెలల పిల్ల ఉంటుంది. అటు పక్క ఉండే తాడు మొత్తం ఒక రకంగా ఉంది, ఇటు పక్క ఉండే తాడు ఒక రకంగా ఉంది. సో ఇది ఒక 14 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో వేసుకున్నా, అది ఒక 17 ఆ రేంజ్లో ఉంటుంది. ఆ పిల్ల అవతల పిల్ల వచ్చేసి 17 కేజీల 17-18 కేజీల రేంజ్లో ఉంటుంది. అంటే మొత్తం కలిపి చూడాలి కదా. సో అందువల్ల అనమాట. అది 17 కేజీస్ దాకా యావరేజ్గా లైవ్ వెయిట్ ఉంటుంది. ఇది 14 కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది. బేరం వచ్చేటప్పటికి 21,000గా చెప్తా ఉన్నారు. 21,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ధర ఎక్కువే. సో అవతల ఉండే ఆ ఒక్క కట్టను అడుగుదాం. ఆ కట్టను అడిగేసి ఇటుపక్క నా వెనకాలకి వెళదాం మనం. సో ఈ పిల్ల వచ్చేసి మొత్తం కొమ్ము కొట్టింది. 4, 5, 6 నెలల పిల్లలే ఎక్కువ ఉన్నాయి దీంట్లో. లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి 18 కేజీస్ దాకా అనేటివి యావరేజ్ మీద ఉంటుంది. 18 కేజీస్ దాకా ఉంది. ఎంత చెప్పినారో బేరం అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఏం చెప్పినారు బాబా బేరమా? 22. 22 ఈరోజు ఎవరు లేరనా? 22,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 18 కేజీస్ కా లైవ్ వెయిట్. 4 से 6 महीने का बच्चा है. 4 నుంచి 6 నెలల పిల్ల అనేది వయసు ఉంది దీంట్లో. 18 కేజీల బరువు అనేది ఉంది ఇది. సో అటు పక్కకు వెళ్దాం మనం. ఆ ఏరియాలో ఇంకా తీయలేదు, ఇంకా అటు పక్కకు కూడా వెళ్ళాలి. ఇంతలో ఇందాకటి నుంచి బేరం జరుగుతుంది. 22,000కి ఇస్తాను, 21,000కి ఇస్తాను అంటున్నారు. మొత్తం కాదు, ఏదో ఒక 5-6 అడుగుతున్నాడు. దాంట్లో 22,000కి ఇస్తా. అటు పక్క నుంచి తీసుకుంటాడంట. 22,000కి ఇస్తాను అంటున్నాడు. ఈ పిల్లలు 22,000కి ఇస్తాను అంటున్నాడు ఆయన. సో ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఒక 2 నెలలు 3 నెలల పిల్లలు అనేవి ఉన్నాయి ఈ ఏరియాలో. ఇంకా ఒంగోలు పిల్లలు అనే దగ్గరికి రాత్రి పోయి వచ్చాను నేను. ఒక 40 పిల్లలు కొన్నాం, పొద్దున్న లేసి పోలేదు. అది కూడా ఒకసారి చూసుకుని వద్దాం. ఇక్కడ కొన్ని తాళ్ళు ఉన్నాయి. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ పిల్లలు వచ్చేసి బాగుంటాయి, ఎందుకంటే ఒక 13 కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేటువంటి పిల్లలన్నీ బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా తీసుకుని పోయినాక అవి పాల మీద ఉంటాయి కాబట్టి ఇంకా మేత మరిగి అవి తగ్గి మళ్ళీ పైకి రావాల్సి వస్తుంది. సో పిల్లలన్నీ బాగున్నాయి. 17,500 అనేది బేరం చెప్తున్నారు. అది అన్న వచ్చి అడుగుతున్నారు అక్కడ. 17,500 యావరేజ్గా లైవ్ వెయిట్ ఒక 14 కేజీల బరువుతో ఉంటుంది. 17,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. పిల్ల అయితే బాగానే కనిపిస్తుంది, పిల్ల బాగుంది. 17,500.
సో ఇవన్నీ ఆ కేటగిరీకి సంబంధించినవి. ఇవన్నీ కూడా అదే 3 నెలలు 4 నెలల పిల్లలు ఇవి కూడా. సో లైవ్ మిమ్మల్ని ఎందుకు చూపించాను ఈరోజు కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటే ఎందుకు చూపించానా? ఎన్ని పిల్లలా? 16 పిల్లలు రెగ్యులర్గా సొంతంగా వస్తూ ఉంటారు అన్నగారు. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. సో 16 పిల్లలు తీసుకుని వచ్చినారు. లైవ్ వెయిట్ అదే ఉంటుంది, ఒక 14 అంతే ఉంటుంది. 14 కేజీలు. కళ్ళద్దాలు తీసి చూపించాలా? ఎండకా ఏమైనా ఆపరేషన్ చేయించారా? ఎండకేనా చేస్తున్నారా? జాగ్రత్తగా పెట్టుకోండి, దుమ్ము ఎక్కువ పడుతుంది. సో ఏదో అడుగుతున్నాడు ఆయన, బేరం చెప్తా ఉన్నారు ఆయన. మొత్తం మీద 14.5కి అడుగుతున్నారంట. అంటే దాన్ని బట్టి బేరం 1500 2000 పైకి ఉంటుంది. 14,500 पे भी नहीं दे रहा हूं बोल के बता रहे. 14,500 దాకా కూడా అడుగుతున్నారు, నేను ఇవ్వటం లేదు అనే లెక్క బేరం అన్నమాట. సో అదే 14-15 కేజీల బరువు ఉంటుంది. సో ఇక్కడ ఇటు పక్కకు వెళ్దాం, ఆ కార్నర్ దాకా. ఇది కూడా సేమ్ కేటగిరీ, 2 నుంచి 3 నెలల పిల్లలు. అంటే ఇక్కడ కొమ్ము కొట్టి ఉన్నాయి, అయినా కానీ బరువు విషయానికి వచ్చేటప్పటికి అంతే ఉంటుంది. ఇది బరువు ఒక 14 అలా ఉంటుంది. 14 kgs का లైవ్ వెయిట్, 14 kgs का లైవ్ వెయిట్ रहता जानवर. అడుగుదాం ఒకసారి. ఏం చెప్పినారన్నా జత? ఇది 16,000గా బేరం అనేది చెప్పినారు. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 16,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 14 kgs का లైవ్ వెయిట్ యావరేజ్ మీద, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో ఈ పిల్లని కూడా చూద్దాము. ఇది కూడా 4 నెలల వయసు ఉంటుంది. 4 నెలల వయసు ఉంటుంది. ఇది 3 నెలల పిల్లలు అంటే అటు పక్క ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 పిల్లలు ఉన్నాయి 3 నెలలు. ఇది 4 నెలల వయసు ఉన్నాయి. తీసుకున్నా, అందరినీ తీసుకున్నా. ఏం చెప్పినారు నా బేరమా? 14,000. నిజంగానేనా? నిజంగానేనా? ఏముంది వ్యాపారం అంతా రాత్రిలో జరుగుతూ ఉంటే భయపడతా ఉన్నారు రావడానికి. ఏంటిది 14,000కేమో బేరం చెప్తున్నారు ఆయన, కానీ కరెక్ట్ కాదు. అది ఆయన కరెక్ట్గా చెప్పటం లేదు. బరువు అయితే 14 కేజీలు అలా ఉంటుంది ఇది. సో ఈ బ్యాచ్ చూద్దాం. ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి సేమ్ 3 నెలలు 4 నెలల పిల్ల ఉంది. 14 కేజీస్ లైవ్ వెయిట్ యావరేజ్ మీద. ఇలా కూడా ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద మాట్లాడుకోవాలా. మొత్తం కట్ట మీద యావరేజ్ మీద చేసినప్పుడు ఒక 14 కేజీలు అట్లుంటుంది బరువు వచ్చేస్తుంది. ఈ వెనకాల ఉండే పిల్లలు 17, 16 కూడా వస్తాయి. కానీ యావరేజ్ మీద చూసినప్పుడు ఏంటంటే ఒక 15 కేజీల బరువుతోటి రావచ్చు. ఇది 15 కేజీస్ బరువు. సో ఇక్కడ కూడా ఉన్నాయి కదా. సో ఏం చెప్పినారు నా బేరం? 18,000 అనేది బేరం చెప్పినారు. 18,000 అనేది పేరు చెప్పినారు. సో ఆ తెల్ల పిల్ల కానీ ఆ ఎర్ర పిల్ల కానీ ఇటు పక్కకి ఇదంతా మనకు 17-18 కేజీల బరువుతోటి ఉంటాయి. సో వెనకాల ఆ తెల్ల పిల్ల కానీ ఇవన్నీ కూడా మనకు 18-19 కేజీలు దాకా ఉంటాయి. అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద నేను చెప్పే ధర వచ్చేసి బరువు వచ్చేసి 15 కేజీల బరువుతోటి చెప్పాను. 18,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. సో ఇక్కడ తక్కువ ఉంది తాడు. ఒక 15 పిల్లలు ఏమో ఉన్నట్టున్నాయి. పిల్లలు అయితే ఒక 15 కేజీల బరువుతోటి ఉంటాయి. 15 ఉంటాయి లేదు, 14-15 కేజీల బరువుతోటి ఉంటాయి. తక్కువ కట్ట ఉంది. పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఇటు పక్క ఉంది వ్యవహారం అంతా. ఇటు పక్క అంతా కొమ్ము కొట్టేసింది, ఎదగలేదు పిల్ల. 16,200కి అమ్మేశారంట. ఆయన చేతిలో పట్టుకుని ఉండే ఆ 4-5 వరకు మాత్రమే బరువు ఉన్నాయి. మిగతా అన్నీ ఇది 12 కేజీల బరువుతోటి ఉంటాయి. ఇవి 12 కేజీస్ బరువు ఉంటాయి. 16,200కు అమ్మేస్తున్నారంట. దాచి వచ్చేసి అది చాలా ఎక్కువ పోయినట్టే లెక్క. సో ఇది చెప్పాం కదా ధర ఇందాక. అవతల పక్క ఒక తాడు ఉంది. ఆ తాడుని కూడా చూపించేసి అటు ఒంగోలు పిల్లల స్థాయికి పోదాం ఒకసారి. ఈ తాడు ఒక్కటి ఉంది, అది కూడా చూపించేసి అడిగేసిపోదాం. ఇది అమ్ముడిపోయినట్టున్న వెనకాల దగ్గర. సరే, ఇది కూడా లైవ్ వెయిట్ అంతే ఉన్నాయి. ఒక 18 కేజీల యావరేజ్ బరువుతోటి 18 ఉంటాయా? ఉంటాయి. అటుపక్క అక్కడ నల్లపిల్ల కాడి నుంచి అటుపక్క పెద్దవి ఉన్నాయి. ఇది కొద్ది మీడియం ఉన్నాయి. యావరేజ్ మీద 18 కేజీలు అనేది రావచ్చు. సో ఎంత చెప్పినారో అడిగి తెలుసుకుందాం మనం. సో పూర్తిగా చూడండి తాడు. ఆ నల్లపిల్ల కాడి నుంచి అటుపక్క కొద్ది పెద్ద పిల్లలు ఉన్నాయి. ఇటు పక్కకు వచ్చేటప్పుడు కొద్ది చిన్న పిల్లలు ఉన్నాయి. ఏం చెప్పినారు బేరం ఉందానా? ఏం చెప్పినారు ఈ బేరం మీద జత? ఈయన 17,000 17,000 అనేది బేరం చెప్తున్నారు. ఇది 17,000 దాకా బేరం అనేది చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో పిల్లలు పొద్దున్న చూసి బేరాలు చేసుకునేసి తీసుకుని పోవడం మంచిది. అంటే ఇట్లా దిగినప్పుడు మొత్తం కట్టలు ఇక్కడ కింద దిగేస్తే
కాలు తీసి కాలు పెట్టడానికి స్థలం ఉండేది కాదు. అన్ని పిల్లలు మనకు మొత్తం కిందకి దిగినప్పుడు ఏంటంటే మార్కెట్లో మనం మాట్లాడడానికి, వాళ్ళు బేరం ఇవ్వడానికి రెండు వైపుల నుంచి కూడా బాగుంటుంది. బళ్ళల్లో ఉండే పిల్లలు అట్లా బళ్ళల్లో నిలబట్టి అక్కడ ఒక బండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బండి పోయిన తర్వాత ఇంకో బండి అలా అమ్మడం వల్ల ఏమవుతుందంటే మనకు వస్తువు లేదు అని చెప్పేస్తున్నారు. ఇక్కడ చూసావా వస్తువు లేదు, అమ్ముడుపోతున్నాయి అని చెప్పి ఆటోమేటిక్గా అది ప్రైస్ రేజ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే గత 8 నెలల నుంచి ఇది ఒక సెక్షన్ అయిన పిల్ల, ఆ బళ్ళ కాడి నుంచి ఒక సెక్షన్ అయిన పిల్ల. ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ బేరం చెప్పండి పిల్లలు అంటే ఇక్కడ పిల్లలకు బేరం చెప్పడం లేదు, ఇక్కడ స్క్రీన్ దగ్గర కనిపించే పిల్లలకు బేరం చెప్పడంలా ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ బళ్ళల్లో వెళ్ళేసి అడగవయ్యా ఆ పిల్ల ఎంత చెప్తున్నారో తెలుస్తుంది నీక, ఆ పిల్ల 25,000 అంటున్నారు ఒకే మాట. పోటీ అయిపోయింది, మొత్తం పోటీ కొనేవాళ్లే సెట్ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు ఇక్కడికి రావాలంటే ప్రస్తుతం ఉండే పరిస్థితికి ఈ ధరలు దృష్టిలో పెట్టుకునేసి రాండి. ధరలు తక్కువ ఉన్నాయి రాండి ఇప్పిస్తామనేసి ఇక్కడ ఎవరు వీడియోలో చెప్పటం లేదు, రావటం లేదు కూడా. ఇక్కడ అలా ఉంది పరిస్థితి. ఇది వచ్చేసి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్ వచ్చిన్నారు, మనం ఒక 40 పిల్లలు ఇప్పించాలా అనేసి. సో ఈ 45 పిల్లలు అనేటివి కొనివ్వడం జరిగింది. సో ఫైనల్ ఎండ్గా చూస్తే మార్కెట్ మొత్తం ఆగిపోయింది. మార్కెట్లో ఈరోజు 50% పిల్ల అనేది రిటర్న్ వెళ్ళిపోయింది, ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు, పిల్లలు అమ్ముడుపోలేదు. సో పగులు అయి ఉంటే కొద్దిగా అటు ఇటు బేరాలు మారేటేమో. రాత్రి నేను ప్రతిసారి అదే చెప్తా ఉన్నాను, ఈరోజు కూడా వీడియోలో అదే చెప్పినాను. పిల్లలన్నీ కిందకి దిగిన తర్వాత మనం బేరాలు చేసుకుంటే ఆ రోజు రేట్ అటు ఇటు ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే 20 బళ్ళు వచ్చాయంటే 20 బళ్ళల్లో ఫస్ట్ ఏ బండి అయితే అమ్ముడుపోతుందో అందరూ దానికే ధర చూపుతున్నారు. అంత పడుతుంది కొనేయండి ఇదనేసి. అంటే నా వస్తువు కొనండి అనేసి వాళ్ళు తొందర పెట్టడంలా ఆయన బేరం చేస్తున్నారు కదా, ఆయనదే కొనండి అనేసి ఫస్ట్ ఒక బండి అమ్మిచ్చేస్తున్నారు, తర్వాత 2 బళ్ళు. అలాగే ఒక్కొక్క బండి తర్వాత ఒక్కొక్క బండి అమ్మినప్పుడు ఏంటంటే కొనే వాళ్ళకి అర్థం కావటం లేదు, ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎంత బేరం నడుస్తుంది అనేది అర్థం కావటం లేదు. సో ఆ లెక్కతో ఇది కూడా అలాగే అయిందనేసి చెప్పుకోవాలా. 45 పిల్లలు అనేటివి ఇప్పించాం మనం. సో ఈ వీడియో వెనకాల ఒక వీడియో వస్తుంది, అది కూడా మనం బేరం అడిగినాం. సో వాళ్ళు ఇచ్చేశారు. ఈరోజు అమ్ముడుపోయినటివి 4 కట్టలు మనకు వీడియోలో కనిపించినటివి. వీడియో తీయకముందు అంటే 11 గంటల లోపలే ఒక కొన్ని పిల్లలు బాగానే అమ్ముడిపోయినాయి. అవే అమ్మినట్టుగా కనిపించినటివి. మిగతా సంతలో సగానికి పైగా పిల్లలు అనేటివి రిటర్న్ వెళ్ళిపోయినాయి, ఇళ్ళకి తీసుకుని వెళ్ళిపోయారు, ఏది అమ్మలేదు. ఇవి వచ్చేసి మనం 20,500 కొనిచ్చాం మన సబ్స్క్రైబర్కి. 20,500 పెయిర్, 45 పిల్లలు. సో 40 పిల్లల దాకా బండిలో ఖచ్చితంగా 20 కేజీల లైవ్ వెయిట్లో వచ్చే పిల్లలు అయితే మనకు వచ్చాయి. పిల్లలు కూడా నీట్గానే ఉన్నాయి. ఆయన అక్కడ బండి కాడ ఉండి ఇచ్చాడు, నేను ఇక్కడ ఉండేసి ప్రతి ఒక్క పిల్లను చెక్ చేసుకుంటా నిలబడ్డాను బండి కాడ. 45 పిల్లలు 20,500 లెక్కన జత. 2 పిల్లలు వచ్చేసి 20,500కి కొనిచ్చేయడం జరిగింది. ఇది మన పల్మనేరు దగ్గరికి వెళ్ళింది. పల్మనేరు దగ్గరకు రాత్రి 3:30 అయింది. ఈ బండి లోడ్ అయ్యి డబ్బులు కట్టి చేసి నేను బయటికి వచ్చేటప్పటికి 3:30 అయింది టైం. అవకాశమే లేదు. అక్కడ ఈ బండి ఎక్కడికి వెళ్ళాలేదు, బండి ఎక్కడికి ఎక్కాలంటే 23,000కా అఖిల 2,000 మీద ఏదో ఒకటి తీయాలి కదన్నా. చిత్తూరుకి వెళ్తున్నట్టున్నాయి. యాస చూస్తూ ఉంటే చిత్తూరుకి వెళ్తున్నట్టున్నాయి. ఇవి బండి రాలేదు ఇంకా. 22,000కి అయినాయి. ఎన్ని పిల్లలు? 50, 60? 52 పిల్లలు 22,000కి, అంతేనా? 22,000 మీద 22,000, 52 పిల్లలు. వయసు వచ్చేటప్పటికి ఒక 7 నెలలు ఉంటుంది, 7 నెలల వయసు ఉంటుంది.